Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good morning everybody. మనం ఈరోజు సిడిపిఓ ఈఓకి సంబంధించి మరి సిడిపిఓ జాబ్ని ఎలా క్రాక్ చేయాలి, మరి సిడిపిఓ ఈఓ జాబ్ను సాధించాలంటే మనం ఎలాంటి టిప్స్ని తెలుసుకొని ఉండాలి, 30 రోజులల్లో సిడిపిఓ జాబ్ను సాధించడం పాసిబుల్ అవుతుందా, మరి దాన్ని సాధించాలంటే మనం ఎలాంటి మెలకువలను తెలుసుకొని ఉండాలి. మరి దీనికోసమే ఈ సిడిపిఓ ఈఓకు సంబంధించి ఒక క్రాష్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ క్రాష్ కోర్సులో మేము ఏం అందిస్తున్నాం, సిడిపిఓ ఈఓకు సంబంధించి ఒక క్రాష్ కోర్స్ అనేది మనం డిజైన్ చేయడం జరిగినది. దీంట్లో మేము 30 రోజుల పాటు మీకు క్లాసెస్ను అందించడం జరుగుతుంది. ఈ 30 రోజుల క్లాసెస్లో మీకు ఏ సబ్జెక్టులను అందిస్తున్నాము అంటే సోషియాలజీని అందిస్తున్నాము, ఓకేనా. నెక్స్ట్గా దీని తర్వాత ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అందిస్తున్నాం, ఏమంటున్నామండి చైల్డ్ డెవలప్మెంట్. మరియు దీని తర్వాత ఇంకేం అందిస్తున్నాము అంటే న్యూట్రిషన్, ఏమంటున్నామండి న్యూట్రిషన్. దీనికి సంబంధించిన టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగినది అంటున్నా. ఏమంటున్నామండి సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, న్యూట్రిషన్ అనే సబ్జెక్టులతోటి మీ ముందుకు రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనము ఈ యొక్క పేపర్ 2ను వెరీ ఎక్స్క్లూజివ్ లెవ్ తోటి కేవలం 2000 రూపాయలతోటే మీకు అందిస్తూ ఉన్నాం. మరి దీని ద్వారా మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్ను కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మేము చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇస్తున్నాం, గ్రాండ్ టెస్ట్ను కూడా మీకు అందించడం జరుగుతుంది లాస్ట్లో, ఓకేనా. మరి దీనికోసం మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు. ఏ యాప్ ద్వారా అంటున్నామండి, ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్కి కాల్ చేయండి, 8897359188 అనే నంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ను మేము అందించడం జరుగుతుంది. ఇకపోతే మరొక విషయం ఏంటి అంటే ఈ యొక్క క్రాష్ కోర్సులో మీకు ఏం అందిస్తున్నామంటే ఈ యొక్క ఏ విధంగా సిడిపిఓ జాబ్ను సాధించాలి, హౌ టు క్రాక్ ఈ యొక్క సిడిపిఓ జాబ్. మరి ఈ సిడిపిఓ జాబ్ను అచీవ్ చేయాలంటే మనకి ఏముండాలి, మనకు తెలుసుకోవాల్సిన ది బెస్ట్ టిప్స్ను మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చదివినటువంటి చదువుకు ఒక డెఫినేషన్ అందించడమే లక్ష్యంగా మేము మీ ముందుకు ఈ యొక్క హౌ టు క్రాక్ సిడిపిఓ జాబ్స్, బెస్ట్ టిప్స్ అండ్ స్టడీ ప్లాన్ను మీకు అందించడం జరుగుతుంది. అంటే ప్రణాళికబద్ధంగా మీరు ప్రిపేర్ అవుతూ వెళ్తే మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ని, మేము ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ని మీరు ఫాలో అయితే మీ యొక్క జీవితాన్ని ఈ 30 రోజులు డిసైడ్ చేస్తుంది. మీ భవిష్యత్తు యొక్క జీవితాన్ని డిసైడ్ చేసేది ఈ 30 రోజుల కాలం. కావున అభ్యర్థులారా ఎన్నో బుక్కులు చదివి ఉండొచ్చు, కానీ ఈ క్రాష్ కోర్స్ అనేది మీకు చాలా డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఆలోచించకండి, అడుగు ముందటికి వేయండి. ఈ కోర్స్ ద్వారా మీ జీవితాన్ని నిర్దేశించే ఈ యొక్క కోర్సులో భాగస్వామ్యం కండి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవితంలో ఒక సక్సెస్ రావాలంటే ఏ చిన్న అవకాశం మిమ్మల్ని విజయ పథాల వైపు నడిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, మేము ఇచ్చేటువంటి ఈ 30 రోజుల ఛాలెంజింగ్ బ్యాచ్, ఈ క్రాష్ కోర్స్ మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు. మీరు వేల ఫీజులు తీసుకొని మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్లు తీసుకోవచ్చు. కానీ నేను చెప్పేటువంటి ఈ క్రాష్ కోర్స్ ద్వారా మీ జీవితంలో ఒక మైలు రాయిని అధిగమించబోతున్నారు. ఎందుకు అంటే మేము ఇచ్చేటువంటి టిప్స్ కానీ స్టడీ ప్లాన్స్ కానీ ఆ విధంగా ఉండబోతున్నాయి. మేము ఇచ్చేటువంటి క్లాసెస్ కానీ కంటెంట్ కానీ వేరే లెవెల్లో వేయబోతున్నాం. కావాలంటే ఒకసారి ఇప్పుడు క్లాస్ వినండి, రైట్. ఓకే, ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను చూడండి. సోషియాలజీలో భాగంగా మీకు కుల సంఘర్షణలు అనే టాపిక్ ఉంది. ఏ టాపిక్ ఉంది అంటున్నా, కుల సంఘర్షణలు అనే టాపిక్ ఉందమ్మా. ఈ కుల సంఘర్షణలు అనే టాపిక్ ను చూసుకుంటే ఇందులో నేను రణవీర్ సేనా గురించి మాట్లాడుతున్నాను. చాలా చిన్న టాపిక్. మరి ఈ రణవీర్ సేనా గురించి మనం మాట్లాడుతుంటే సార్ రణవీర్ సేన ఎప్పుడు ఏర్పాటైంది సార్? ఇది 1994వ సంవత్సరం జూలై 12వ తేదీన ఈ రణవీర్ సేన అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. సార్ దీని యొక్క ఉద్దేశం ఏంటి సార్, దీన్ని ఎందుకు ఏర్పాటు చేసినారు రణవీర్ సేన? రైట్ అండి, దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈ యొక్క అగ్రవర్ణాలు అంటే ఉన్నత వర్గాలు ఇక్కడ ఏమంట రాస్తున్నా, అగ్రవర్ణాలు ప్లస్ ఇక్కడ అధమ వర్ణాలు అంటే వర్గాలుగా రాయవచ్చు, నేను వర్ణాలు అని రాస్తున్నాను. రైట్, ఇప్పుడు వీళ్ళు ఉన్నత కులానికి చెందిన వాళ్ళు, నిమ్న కులానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేసినారు అంటే వీళ్ళు భూస్వాములుగా చెలామణి అవుతున్నారు.
ఎలా చెల్లామణి అవుతున్నారు? భూస్వాములుగా చెల్లామణి అవుతున్నారు. మరి ఈ భూస్వాముల దగ్గర పాలేరులుగా పనిచేస్తున్నది ఈ యొక్క అధమ వర్ణాల వారు. మరి వీళ్ళు ఏం చేసినారు? ఈ భూస్వాముల పైన తిరుగుబాటును ప్రకటించినారు. మరి ఈ యొక్క నిమ్న వర్ణాల నుంచి, నిమ్న వర్గాల నుంచి, ఆ తిరుగుబాటు నుంచి ఈ యొక్క తప్పించుకోవడానికి, ఆ తిరుగుబాటును ఎదిరించడానికే ఈ యొక్క భూస్వాములందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినారు. దాని పేరే రణవీర్ సేన అని చెప్తున్నాం. అంటే ఈ యొక్క అధమ వర్ణాల నుంచి, ఈ యొక్క మావోయిస్టుల నుండి, ఎవరి నుంచి అంటున్నామండి? మావోయిస్టుల నుంచి, కమ్యూనిస్టుల నుండి ఈ యొక్క భూస్వాములు తమను తాము కాపాడుకోవడం కోసమే ఏం చేసినారు అంటే ఈ రణవీర్ సేనను ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? మరి ఈ రణవీర్ సేనను ఏర్పాటు చేసిన సామాజిక వర్గం ఏది? భూమిహర్ అనే సామాజిక వర్గం. ఇది ఒక ఉన్నత సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం వారు, ఈ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులే ఏం చేసినారు అంటే ఈ యొక్క రణవీర్ సేనను ఏర్పాటు చేయడం జరిగినది అంటున్నా. దేన్ని ఏర్పాటు చేసినారంటామండి? ఈ యొక్క కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులే రణవీర్ సేనను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రణవీర్ సేన యొక్క చైర్మన్ గా ఎవరు కొనసాగినారు? అసలు దీన్ని స్థాపించడానికి మూల కారకుడు ఎవరు అంటే రణవీర్ చౌదరి అని చెప్పి పిలుస్తున్నాం. దీని యొక్క ఫౌండర్ గా మనం ఎవరిని పేర్కొంటున్నాం అన్నప్పుడు ఈ యొక్క రణవీర్ చౌదరి అనే వ్యక్తిని దీని యొక్క ఫౌండర్ గా గుర్తించడం జరుగుతుంది. సార్ ఏం పేరు అంటున్నామండి? రణవీర్ చౌదరి అనే వ్యక్తిని దీని యొక్క ఫౌండర్ గా పిలుస్తున్నాం. ఇతన్నే మనం ఇంకా ఏమంటాము అంటే రణవీర్ బాబా అని కూడా పిలుస్తాం. ఇతడు రిటైర్డ్ ఆర్మీ జనరల్ గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇతడే రిటైర్డ్ ఆర్మీగా మనం గుర్తిస్తాం. ఎవరిని అంటున్నామండి? రణవీర్ చౌదరి గారిని. అయితే ఈ భూమిహర్ కులాన్ని పరిరక్షించడమే భాగంగా, అంటే ఇది ఒక ఉన్నత సామాజిక వర్గం, ఆ భూమిహర్ కులాన్ని పరిరక్షించాలి. వీళ్ళ మీద అనేక వర్గాల నుంచి దోపిడీ జరుగుతుంది, అంటే దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల నుంచి తమను తాను రక్షించుకోవడం కోసం ఇది ఏర్పాటైంది. మరి ఈ రణవీర్ సేన అనేది ఏ ప్రాంతంలో ఏర్పడింది? బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లాలో గల బేలూరు అనే గ్రామంలో దీన్ని ఏర్పాటు చేసినారు అంటున్నా. ఓసారి దీన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేసినారు? ఏ రాష్ట్రంలో? బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లాలోని బేలూరు అనే గ్రామంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగినది అంటున్నా. సార్ ఎక్కడ ఏర్పాటు చేసినారు అంటున్నామండి? బేలూరు అనే గ్రామంలో దీనిని ఏర్పాటు చేసినారు. దేన్ని ఏర్పాటు చేసినారు? ఈ రణవీర్ సేనను ఏర్పాటు చేసినారు. అయితే ఇది కొంతకాలం తర్వాత సవర్ణ లిబరేషన్ ఆర్మీ తోటి కలిసి పనిచేయడం జరిగింది. దీంతో కలిసి పనిచేసినటువంటి ఇతర సంస్థలు, దీంతో పనిచేసినటువంటి ఇతరులు ఎవరు అంటే ఒకటి సవర్ణ లిబరేషన్ ఆర్మీ అంటున్నాం. ఏమంటామండి? సవర్ణ లిబరేషన్ ఆర్మీ. మరొకటి వచ్చేసి సన్లైట్ సేన. ఏమంటున్నామండి? సన్లైట్ సేన. వీళ్ళతోటి కలిసి పనిచేయడం జరిగినది అంటున్నా. అయితే ఇవి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవడం జరిగింది. ఏమంటున్నామండి? ఇవి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. అందుకే ఈ సవర్ణ లిబరేషన్ ఆర్మీ సన్లైట్ సేనతో కలిసి పనిచేసి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. తర్వాత దీన్ని ఈ యొక్క ఉన్నత వర్గాల వారందరికీ దీన్ని అప్లికేబుల్ చేయాలి అని చెప్పి మరొక ఆర్గనైజేషన్ గా ఇది వెలువడింది. అదే అఖిల భారతీయ రణవీర్ సేనగా ఇది అవతరించింది అంటున్నా. ఎలా అవతరించింది అంటున్నామండి? అఖిల భారతీయ రణవీర్ సేనగా ఇది అవతరించింది అంటున్నాం. మరి అఖిల భారతీయ రణవీర్ సేన అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఇది అసలు ఎవరు తీసుకొచ్చినారు అంటే దీన్ని బ్రహ్మేశ్వర్ సింగ్ అనే వ్యక్తి తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చినారు అంటామండి? బ్రహ్మేశ్వర్ సింగ్ అనేవాడు ఈ అఖిల భారతీయ రణవీర్ సేనను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే కుఫీరా అనే ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేసినాడు. ఈ విధంగా ఇది భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలి అని చెప్పి ఈ యొక్క రణవీర్ సేనను ఏర్పాటు చేశారు. ఇది ఉన్నత వర్గాల యొక్క సైనిక దళం, వారి యొక్క పరిరక్షణ దళంగా గుర్తిస్తారు. అయితే రణవీర్ సేన అఖిల భారతీయ రణవీర్ సేనను ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మేశ్వర్ సింగ్ గారి పైన హత్య చేయడం ఆయనను చంపేసిరబ్బా. ఎప్పుడు చంపేసిరు ఆయనను అంటే ఈ బ్రహ్మేశ్వర్ సింగ్ గారిని 2012వ సంవత్సరం జూలై 1 తారీఖు నాడు బ్రహ్మేశ్వర్ సింగ్ గారిని
కొంతమంది హత్య చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఎప్పుడు హత్య చేసినారు అంటున్నామండి? యొక్క 2012 జూలై 1 తారీఖు నాడు బీహార్లోని భోజ్పూరి జిల్లా కేంద్రంలో ఈయనను చంపేసిర్రు. ఎవరిని? బ్రహ్మేశ్వర్ సింగ్ గారిని. ఈ విధంగా మనకు క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ లో భాగంగా ఇలాంటి రణవీర్ సేన వంటి అంశాలను మనం చూస్తాం. ఇంతకు ముందుకు పూలందేవి ఉదాంతం చెప్పినాం, మరి ఇదేమో రణవీర్ సేన అంటున్నాం. రేపు మీకు చెండూరు కారంచేడు ఘటనల గురించి మాట్లాడుకుందాం. అంటే మేము చూడండి, సోషియాలజీ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ కానీ, న్యూట్రిషన్ కానీ ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ ను లైవ్ ద్వారా అందిస్తున్నాం. ఈ లైవ్ టైమింగ్ వచ్చేసి 5:30 నుంచి 9 వరకు మీకు ఎవ్రీడే లైవ్ క్లాసెస్ ను అందించడం జరుగుతుంది. రోజు మీరు మాతో మీ సమయాన్ని కేటాయించండి. మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దే బాధ్యతను మేము తీసుకున్నాం. ఓకేనా? మీకు ఇలాంటి వీడియోను మీరు చూసినందుకు ఈరోజు అదృష్టవంతులు, ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోబోతున్నారు ఈ వీడియోల ద్వారా. ఓకేనా? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను. ఓకేనా? సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.